అతని మనసు పదే పదే అదే ప్రశ్న అడుగుతుంది. ఇంతవరకు ఎందరు అమ్మాయిలు అతని దగ్గరికి వచ్చారో, డబ్బు కోసం, పవర్ కోసం, పేరు కోసం. కానీ అతను ఎప్పుడూ ఒకరిని కూడా చూడలేదు. కానీ ఈ అమ్మాయి ఏమీ చేయకుండానే అతని గుండెను అల్లకల్లోలం చేసింది. ఉదయం అయ్యింది. మీకు స్టోరీ అర్థం కావాలంటే ఫస్ట్ పార్ట్ ఇస్తాను, తప్పకుండా చూడండి. ఇక స్టోరీ కంటిన్యూ చేద్దాం. పింక్ కలర్ బెడ్ మీద బాగా దుప్పటి కప్పుకొని ప్రీతి మృదువుగా నిద్రపోతుంది. ఆమె జుట్టు ముఖం మీద పడిపోతుంది. చిన్నగా పెదవులు మూసుకొని పిల్లలాగా నిద్రపోతుంది. అప్పుడే ఫోన్ గట్టిగా మోగింది. ప్రీతి చిరాగ్గా దుప్పటి లోపల నుంచి ఫోన్ పట్టుకుంది. కళ్ళల్లో కూడా పూర్తి తెరవకుండా కాల్ లిఫ్ట్ చేసింది. సారీ, మీరు కాల్ చేసిన నంబర్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఉంది, ప్లీజ్ కాసేపు ఆగి అని నిద్రమత్తులో అర్థం లేని మాటలు చెప్తుంది. తన స్లీపీ వాయిస్లో చెప్పి మళ్ళీ పడుకోబోయింది. అవతల నుండి ఒక్కసారిగా అరుపు వినిపించింది. 15 నిమిషాల్లో బయటికి రా పంది, సినిమాకి వెళ్దాం అని చెప్పి కాల్ కట్ అయ్యింది. యా, నాకు నిద్ర కావాలి అని చిన్నపిల్లలా ఏడుస్తూ పిల్లోని హగ్ చేసుకుంది. విక్రమ్ టీవీ స్క్రీన్ ముందు కూర్చొని ఉన్నాడు. అతని కళ్ళు ఒక్కసారిగా సాఫ్ట్ అయ్యాయి. ఆమె వాయిస్ విన్న ప్రతిసారి అతని పెదవుల మీద తెలియని చిన్న నవ్వు వచ్చేది. ప్రీతి అర్ధనిద్రలో బెడ్ మీద రోల్ అయ్యి వార్డ్రోబ్ దగ్గరికి వెళ్ళింది. అక్కడి నుంచి ఒక డ్రెస్ తీసుకుంది. ఆమె లూజ్ టీషర్ట్ కొంచెం పైకి జరగడంతో ఆమె స్లిమ్ విస్ట్ కనిపించింది. విక్రమ్ కళ్ళు అక్కడే ఆగిపోయాయి. అతని జీవితంలో ఎన్నో అందమైన అమ్మాయిలు చూశారు, కానీ ఇంత ఇన్నోసెంట్ బ్యూటీ మాత్రం ఎప్పుడూ చూడలేదు. ఆమెకి తెలియదు దేశంలోనే డేంజరస్ మాఫియా కింగ్ తనని చూస్తున్నాడని. ప్రీతి హెయిర్ని బన్గా కట్టుకొని వాష్రూంలోకి వెళ్ళిపోయింది. విక్రమ్ మాత్రం స్క్రీన్ పై నుంచి చూపు తిప్పుకోలేకపోయాడు. అరుణ్ పక్కన నుండి నవ్వుతూ అలానే ఉన్నాడు. బ్రో, అలా చూడొద్దు. విక్రమ్ అరుణ్ని అలానే చూశారు. కానీ లోపల మాత్రం అతని హృదయం వేరేలా స్పందిస్తుంది. ఎందుకో ఆమెని చూస్తే అతనికి కోపం ఆవిరిలా కరిగిపోతుంది. ఆమె నవ్వితే ఎలా ఉంటుందో చూడాలని ఉంది. ఆమె తన పేరును పిలిస్తే ఎలా ఉంటుందో వినాలని ఉంది. అతని చీకటి ప్రపంచంలోకి ఒకసారిగా వెలుగు వచ్చినట్లు అనిపిస్తుంది. 10 నిమిషాల తర్వాత ఆమె బయటికి వచ్చింది. తాజాగా స్నానం చేసిన తర్వాత వచ్చిన కాంతి, ఆమె జుట్టు చివర్ల నుంచి జారుతున్న నీటి బిందువులు, ఆమె ముఖం మీదున్న ఆ నిద్రమత్తు చిరునవ్వు, లైట్ బ్లూ డ్రెస్, తడి జుట్టు, చేతిలో ఉన్న చిన్న పర్ఫ్యూమ్ బాటిల్. ఆ మిర్రర్ ముందు నిలబడి ఇయర్ రింగ్స్ పెట్టుకుంటుంటే అదంతా విక్రమ్ చూసి ఊపిరి పీల్చుకోవడం మర్చిపోయాడు. బ్యూటిఫుల్. అతని నోట ఆ పదం అనుకోకుండా వచ్చింది. ఆమె చీక్స్ మీద పడిన చిన్న వెట్ హెయిర్ స్టాండ్ని క్యూట్గా చెవి వెనక్కి పెట్టుకుంది. ఆ చిన్న మూమెంట్స్ కూడా విక్రమ్ హృదయాన్ని డిస్టర్బ్ చేసింది. సడన్గా బయట నుండి వాళ్ళమ్మ పిలవడంతో, ప్రీతి, బ్రేక్ఫాస్ట్ రెడీ అయ్యింది, త్వరగా రా. ప్రీతి త్వరగా వస్తున్నా అమ్మా అని స్మైల్ చేస్తూ బయటికి పరిగెత్తింది. స్క్రీన్ మళ్ళీ ఎంప్టీ అయిపోయింది. కానీ విక్రమ్ మాత్రం ఇంకా వెళ్ళిన డైరెక్షన్ వైపే చూస్తూనే ఉన్నాడు. అతని చేతిలో సిగరెట్ పూర్తిగా కాలిపోయింది.
ఆ మంట తన చేతిని తాకింది. అప్పుడే మళ్ళీ ఆ లోకంలోంచి బయటికి వచ్చాడు. అతను ఒకేసారిగా లేచి, నాకు 10 నిమిషాల్లోగా తన గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ కావాలి. పాస్ట్, ప్రెజెంట్ మొత్తం, తాను పుట్టిన కాడ నుంచి అని చెప్పారు. రూమ్ మొత్తం షాక్ అయింది. ఎందుకంటే విక్రమ్ మల్హోత్రా ఎప్పుడు ఏ అమ్మాయి గురించి ఆలోచించడు, అడగదు. ఎంత అందమైన మోడల్స్ అయినా, యాక్టర్స్ అయినా అతని ముందు మోకాలిన అతను ఒకరి వైపు కూడా చూడలేదు. ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలని నాకు క్యూరియాసిటీ వస్తుంది, అరుణ్ అన్నాడు. విక్రమ్ ఇలా బిహేవ్ చేయడం ఫస్ట్ టైం చూస్తున్నా అని వరుణ్ నవ్వుతూ అన్నాడు. అప్పుడే విక్రమ్ బ్లాక్ షర్ట్, చేతిలో సిగరెట్ డేంజరస్గా ఉండారు. ఆడ్రియన్, జియా ఇద్దరు వచ్చి తల వంచారు. జియా చేతిలో ఫైల్ ఉంది. కింగ్, తన ఇన్ఫర్మేషన్. విక్రమ్ వెంటనే ఫైల్ తీసుకున్నాడు. కింగ్, ఇక్కడ అమ్మాయి గురించి అని చెప్పగానే విక్రమ్ కళ్ళు ఎర్రబడ్డాయి. మేడం, అమ్మాయి కాదు, మేడం అని పిలు అని గట్టిగా అరిచారు. జియాకి వన్నెలో వణుకొచ్చింది. సారీ కింగ్ అని తల వంచుకొని విక్రమ్ ఫైల్ ఓపెన్ చేసి అందులో నేమ్ ప్రీతి, ఏజ్ 20 years, అమ్మ నాన్న అన్నయ్య, ఫైనల్ ఇయర్ స్టూడెంట్, సింగిల్గా ఉంది, బ్రేవ్ అండ్ స్మార్ట్. అతని చూపులు అక్కడే ఆగిపోయాయి. ఫైల్ చివర్లో తన ఫోటో ఉంది. విక్రమ్ నెమ్మదిగా కళ్ళు మూసుకున్నాడు. అవును, ఆమె స్మైల్ చూడకముందే ఆమె ప్రెజెన్స్ మాత్రమే అతన్ని మార్చేసింది. అతని జీవితాంతం చీకటి, కానీ ఇప్పుడు ఆ చీకట్లో ఒక చిన్న వెలుగులా ప్రవేశించింది. అది ఎవరో కాదు, ప్రీతి. లివింగ్ రూమ్ మొత్తం నిశ్శబ్దంగా ఉంది. పెద్ద గ్లాస్ టేబుల్ మీద ప్రీతి ఫైల్ ఓపెన్ అయి ఉంది. అందరూ ఒక్కొక్కరు ఆమె ఫోటోని చూశారు. కానీ విక్రమ్ మల్హోత్రా మాత్రం ఆమె ఫోటో మీద నుండి చూపు తిప్పుకోలేకపోయాడు. తన నవ్వు, తన కళ్ళు ఉన్న ఆ ఇన్నోసెన్స్, ఆ ఫోటో చూస్తూ ఉన్న ప్రతిసారి అతని లోపల మండే కోపం నెమ్మదిగా చల్లారబోతుంది. తనలో జరుగుతున్న మార్పు తనకే అర్థం కావడం లేదు. జీవితంలో మొట్టమొదటిసారి ఒక అమ్మాయి ఫోటో చూస్తూ అతను ప్రశాంతంగా ఫీల్ అవుతున్నారు. అతని వేళ్ళు ఆ ఫోటో మీద నెమ్మదిగా జారాయి. అతనుకు తెలియకుండానే చిన్నగా నవ్వు వచ్చింది తన పెదాల మీద. జియా మాత్రం ఇంకా టెన్షన్లోనే ఉంది. ఎందుకంటే కొద్దిసేపటి క్రితం గాల్ అన్నందుకే విక్రమ్ కోపంగా రియాక్ట్ అయ్యాడు. అసలు ఎందుకు కోపం వచ్చిందో విక్రమ్కి కూడా పూర్తిగా అర్థం కాలేదు. కానీ లోపల మాత్రం ఒక పొసెసివ్నెస్ పెరుగుతుంది. తను గాల్ కాదు, తను నా క్వీన్, అతని మనసులో నిశ్శబ్దంగా చెప్పింది. ఆమెను ఇంకెవరైనా చూస్తే కూడా ఇరిటేషన్ వస్తుంది. ఆమె పేరు ఇంకొకరి నోటు వినడమే అతనికి నచ్చడం లేదు. ఎందుకంటే ఆమె తనదిగా భావించటం మొదలుపెట్టాడు. సడన్గా అతను ఫైల్ క్లోజ్ చేశారు. మొత్తం ఇన్ఫర్మేషన్ హ్యాక్ చేయండి, తన ఫోన్ దగ్గర నుంచి ల్యాప్టాప్, తను ఎక్కడున్నా ప్రతి ఇన్ఫర్మేషన్ నాకు కావాలి. రూమ్ ఒకేసారి సైలెంట్గా అయ్యింది. విక్రమ్ కళ్ళల్లో ఒక అబ్సెషన్ కనిపిస్తుంది. నేను 24 గంటలు తనని చూడాలనుకుంటున్నా. జియా వెంటనే తల వంచింది. ఎస్ కింగ్. విక్రమ్ వెనక్కి వెళ్ళి సిగరెట్ స్మోక్ వదిలాడు.
ఆ పొగ మధ్యలో కూడా అతనికి కనిపిస్తుంది మాత్రం ప్రియా ముఖమే. తన మార్నింగ్ స్లీపీ ఫేస్, తన క్యూట్ వాయిస్. ప్లీజ్ కాల్ అగైన్ 4 or 5 hours. అది గుర్తొచ్చిన ప్రతిసారి అతని పెదవుల మీద ఒక చిన్న చిరునవ్వు వచ్చేది. వరుణ్ ఆశ్చర్యంగా విక్రమ్ వైపు చూశారు. బ్రో, ఆర్ యు షూర్? నీకు ఇదంతా నిజంగా చెయ్యాలా? తాను చాలా చిన్నది, 20 ఏళ్ళే తనకి. ఇదంతా వర్క్ అవుతుంటుందా అని మెల్లిగా అన్నారు. విక్రమ్ నెమ్మదిగా సిగరెట్ యాష్ షేక్ చేశారు. అతని కళ్ళల్లో ఒక ఇంటెన్సిటీ మెరిసింది. అవుతుంది, ఇట్ విల్ వర్క్. అతని స్వరం చాలా కామ్గా ఉంది, కానీ అదే అందరినీ ఇంకా భయపెట్టింది, తనకి ఇష్టమున్నా లేకపోయినా. అతను కాసేపు ఆగి ప్రీతి ఫోటో వైపు చూశారు. ఇది ఖచ్చితంగా జరిగిద్ది. రూమ్లో ఉన్న వాళ్ళందరికీ వెన్నులో భయం వచ్చింది. ఎందుకంటే వాళ్ళు బాగా తెలుసు, విక్రమ్ మల్హోత్రా ఏదైనా కోరుకుంటే అది చివరికి అతనిదే అవుతుంది. అతను నెమ్మదిగా నవ్వాడు. ద డెవిల్ ఈజ్ ఆల్రెడీ వెయిటింగ్ ఫర్ హర్. ఆ మాటల్లో ఉన్న ఆ డిజైర్ అందరికీ బాగా అర్థమయ్యింది. అరుణ్ నవ్వుతూ సోఫాలో వెనక్కి వాలాడు. ఇంట్రెస్టింగ్. ప్రపంచంలో ఉన్న అమ్మాయిలందరూ నీ కోసం పడిపోతున్నారు ఒక్కరోజైనా. కానీ అతను ప్రీతి ఫోటో వైపు చూసాడు. నువ్వు ఫస్ట్ సైట్లోనే ఈ చిన్న అమ్మాయికి పడిపోయావు. కానీ నిజంగా చాలా బాగుంది ప్రీతి. విక్రమ్ కళ్ళల్లో మళ్ళీ ప్రీతి ఫోటో మీదే ఆగిపోయాయి. అతని గుండె మెల్లిగా కొట్టుకుంటుంది. ఆమెను చూసినప్పటి నుండి అతనిలో ఏదో తెలియని ప్రశాంతత వచ్చింది. మొదటిసారి అతనికి మ్యాన్షన్ ఎంటీగా అనిపిస్తుంది. డబ్బు మీనింగ్లెస్లా అనిపిస్తుంది. పవర్ కూడా సరిపోవడం లేదు. ఎందుకంటే ఇప్పుడు అతని డార్క్ వరల్డ్లో ఒక అబ్సెషన్ వచ్చింది. అదే ప్రీతి. ఆమె నవ్వు చూడాలని, ఆమె తన పేరు పిలవాలని, ఆమె తన వైపే మాత్రమే చూడాలని. అతని గుండె మొదటిసారి ప్రేమ అనే ఫీలింగ్ని అనుభవిస్తుంది. కానీ అది సాధారణమైన ప్రేమ కాదు. అది విక్రమ్ మల్హోత్రా ప్రేమ. పొసెసివ్నెస్, డార్క్, టెరిఫయింగ్ అండ్ ఇంపాసిబుల్ టు ఎస్కేప్. రోజులు నెమ్మదిగా గడుస్తున్నాయి. కానీ విక్రమ్ మల్హోత్రా జీవితంలో మాత్రం ఒకే రొటీన్. ఏమీ మారలేదు. అదే ప్రీతి. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి నిద్రపోయే వరకు అతని ప్రపంచం మొత్తం ఇప్పుడు ఆమె చుట్టూనే తిరుగుతుంది. ఆమె ఏం తింటుంది, ఎప్పుడు నవ్వుతుంది, ఎవరితో ఎక్కువ మాట్లాడుతుంది, ఏ కలర్ డ్రెస్ అంటే ఇష్టం, ఏ సాంగ్ వింటుంది. ప్రతి చిన్న విషయం అతనికి తెలుసు. అతను తన ఆఫీస్ మీటింగ్స్ మధ్యలో కూడా సీక్రెట్గా తన లైవ్ కెమెరా చూస్తూ ఉంటారు. ఒకరోజు ప్రీతి బ్రేక్ఫాస్ట్ తింటూ తన ఫ్రెండ్స్తో మాట్లాడుతుంది. అప్పుడే తన చీక్స్ అంతా చాలా క్యూట్గా మాట్లాడితే విక్రమ్ తెలియకుండానే నవ్వారు. తనకి ఏదో ఇష్టమో ఏది ఇష్టం లేదో అని ప్రతి విషయం తెలుసుకున్నారు. తను ఎప్పుడు కోప్పడుతుంది, తను ఎప్పుడు బాధపడుతుంది, ప్రతిదీ విక్రమ్కి అర్థమయ్యింది. అతనికి ఇప్పటి వరకు తెలియదు ఒక మనిషి ప్రెజెన్స్ ఇంకొకరికి ఇంతగా మార్చేస్తుందని. ఎప్పుడూ కోపంతో ఉండే విక్రమ్ ఇప్పుడు ప్రీతి వీడియో చూస్తే కామవుతున్నారు. ఆమె అతని చీకటి ప్రపంచంలో ఒక వెలుగులా కనిపించింది.
ఒకరోజు విక్రమ్ మల్హోత్రా కోపంతో ఊగిపోతూ ఇంటి లివింగ్ రూమ్లోకి అడుగుపెట్టారు. అతని కళ్ళల్లో మండుతున్నాయి. అగ్ని చూసేవారేమైనా ఒక క్షణం వెనక్కి తగ్గారు. అతని జీవితంలో మొట్టమొదటిసారి ఓటమి ఎదురయ్యింది. ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేసిన పెద్ద డీల్ అతని సొంత గ్యాంగ్ సభ్యుడు ద్రోహం వల్ల చేతురాలా జారిపోయింది. ద్రోహం, నన్ను మోసం చేశాడు అంటూ అతని గొంతు గర్జించింది. ఆ కోపంతో అతని శరీరం మొత్తం విషంలా వ్యాపించింది. ఎదురుగా ఉన్న గ్లాస్ టేబుల్ని ఒక్కసారిగా తన్నడంతో అది చల్లా చెదురుగా ముక్కలయ్యింది. పక్కనే ఉన్న వ్యాక్స్ని గోడకి విసిరేశారు. గాజు ముక్కలు నేలంతా చిందరవందరగా పడిపోయి మెరిసిపోతుండగా ఆ నిశ్శబ్దం భయంకరంగా మారింది. విక్రమ్, కంట్రోల్ యువర్ సెల్ఫ్ అంటూ వరుణ్ పరిగెత్తుకుంటూ వచ్చారు. అరుణ్ కూడా వెంటనే అతని చేతిని పట్టుకొని ఆపేందుకు ప్రయత్నించారు. ఇలా కోప్పడితే సమస్య సాల్వ్ కాదు అన్నాడు అరుణ్ గంభీరంగా. కానీ ఆ క్షణంలో విక్రమ్ వినే స్థితిలో లేదు. అతని శ్వాస వేడికి బయటికి వస్తుంది. నరాలు ఉబ్బిపోతున్నాయి. తాను ముందున్న ప్రతి వస్తువుపై అతని కోపం పడి విరిగిపోతుంది. ఒక గాజు ఫ్రేమ్ గట్టిగా పిడికిలతో కొట్టడంతో పొడవైన గాజు ముక్కలు అతని చేతిలో చీల్చాయి. వెంటనే రక్తం చుక్కలు కింద పడటం మొదలయ్యింది. కానీ అతనికి ఆ నొప్పి కూడా అనిపించలేదు. అతని మనసులో ఉన్న ద్రోహం మంట చేతి గాయం కంటే వేలు రెట్లు ఎక్కువగా కాల్చేస్తుంది. వరుణ్ అతని రక్తం కారుతున్న చేతిని చూసి షాక్ అయ్యారు. విక్రమ్, చాలు, నీ చేతి బ్లీడ్ అవుతుంది అని అరిచాడు. అరుణ్ బలంగా అతనికి వెనక్కి లాగాడు. నువ్వు ఇలా నీకే నష్టంలా చేసుకుంటున్నావు అన్నాడు. విక్రమ్ మాత్రం కోపంతో ఊపిరి పీలుస్తూ రక్తంతో తడిని తన చేతిని గట్టిగా బిగించారు. అతని కళ్ళల్లో ఒకటే కనిపిస్తుంది. ద్రోహం చేసిన మనిషిని నేలమట్టం చెయ్యాలని ప్రమాదకరమైన సంకల్పం. అరుణ్ ఒక క్షణం కూడా ఆలస్యం చేయలేదు. విక్రమ్ పరిస్థితి చూస్తుంటే అతని కోపం ఇంకొక నిమిషంలో అలాగే కొనసాగితే ఏదో ప్రమాదం జరుగుతుందని అతనికి అర్థమయ్యింది. వెంటనే జియా వైపు తిరిగి, జియా, ప్రీతి వీడియో ప్లే చేయి ఇప్పుడే అని గట్టిగా ఆదేశించాడు. జియా వెంటనే ట్యాబ్లెట్ తీసుకొని వీడియో ఓపెన్ చేసింది. లివింగ్ రూమ్లో అంతా ఇంకా గాజు ముక్కలతో నిండిపోయాయి ఉంది. గాల్లో కోపం, రక్తం, నిశ్శబ్దం కలిసి ఒక భయంకరమైన వాతావరణాన్ని సృష్టించాయి. కానీ ఆ వీడియో ప్లే అయిన క్షణంలోనే ఆ గదిలోనే వాతావరణమే నెమ్మదిగా మారడం మొదలయ్యింది. స్క్రీన్ మీద ప్రీతి కనిపించింది. ఆమె నవ్వుతూ తన చిన్న తమ్ములతో చెల్లెలతో ఆడుకుంటుంది. చిన్నపిల్లలు వాళ్ళతో కలిసి నేలపై కూర్చొని చాక్లెట్లు పంచుతుంది. ఆమె నవ్వు ఎంతో నిర్మలంగా ఉంది. ఏ కపటం లేదు, ఏ భయం లేదు. నన్ను పట్టుకోండి, చాక్లెట్ ఇస్తా అంటూ వీడియోలో ప్రీతి నవ్వుతుండగా చిన్నపిల్లలు ఆమె వెనక పరిగెడుతుండడం చూశారు. ఆ శబ్దం విక్రమ్ చెవులు పడిన క్షణంలోనే అతను గట్టిగా బిగుసుకున్న పిడికిలను నెమ్మదిగా వదిలేశారు. కొద్దిసేపటి క్రితం రగిలిపోయిన అతని కళ్ళల్లోని అగ్ని కాస్త తగ్గింది. అతని శ్వాస కూడా నెమ్మదిగా సాధారణమవుతుంది. రక్తం కారుతున్న చేతిని కూడా ఇంకా అతను పట్టించుకోవడం లేదు. అతని చూపంతా ఇప్పుడు ఆ వీడియో పైనే ఉంది. ప్రీతి నవ్వుతూ కెమెరా వైపు చూసిన క్షణంలోనే విక్రమ్ ముఖంపై చాలా చిన్నగా, కనిపించనంత పలచని చిరునవ్వు మెరిసింది. అది చూసిన వరుణ్ నోరు తెరిచి నవ్వేశారు. చూశావా అరుణ్,
ఈ డెవిల్ని కంట్రోల్ చేయగలిగేది ఒక ప్రీతి మాత్రమే అన్నారు నవ్వుతూ. అరుణ్ కూడా చిరునవ్వు ఆపుకోలేకపోయారు. నిజమే, ప్రపంచం అంతా కలిసి వచ్చినా వీడిని ఆపలేదు. కానీ ఆ అమ్మాయి ఒక నవ్వుతో వీడి కోపాన్ని మాయం చేసింది అన్నాడు. జియా వారిద్దరి మాటలు విని ముసిముసిగా నవ్వుకుంది. విక్రమ్ మాత్రం ఇంకా స్క్రీన్ వైపే చూస్తున్నారు. అతని కళ్ళల్లోకి కోపం లేదు. ఇప్పుడు ఒక విచిత్రమైన ప్రశాంతత మాత్రమే ఉంది. ఎందుకంటే ప్రీతి అతనికి కేవలం ఒక అమ్మాయి కాదు, అతని చీకటి ప్రపంచంలో మెలిగిన ఏకైక వెలుగు. రోజులు గడుస్తున్న కొద్దీ విక్రమ్ మల్హోత్రాకి ప్రీతిపై ఉన్న భావాలు నెమ్మదిగా ఒక ప్రమాదకరమైన మోజుగా మారుతున్నాయి. మొదటిలో ఆమె నవ్వు అతనికి ప్రశాంతత ఇచ్చేది. తర్వాత ఆమె మాటలు అతని రోజులు మార్చేశాయి. కానీ ఇప్పుడు ఆమె లేకుండా ఒక్కరోజు కూడా అంతవరకు ఆమెకు బానిస అయిపోయాడు. అయితే ఆ విషయం విక్రమ్కి కూడా పూర్తిగా అర్థం కాలేదు. అతను దాన్ని కేర్ అనుకున్నాడు, కానీ అది నెమ్మదిగా అబ్సెషన్గా మారుతుంది. ఒక రాత్రి తన ఆఫీస్ కిటికీ ముందు నిలబడి చేతిలో విస్కీ గ్లాస్ పట్టుకొని బయట వర్షాన్ని చూస్తున్నాడు విక్రమ్. కానీ అతని మనసులో మాత్రం ప్రీతి నవ్వే తిరుగుతుంది. ఆమె ఇప్పుడు ఏం చేస్తుందో అని తనలో మెల్లిగా అనుకున్నాడు. ఆ ఒక్క ఆలోచన చాలు. మరుసటి రోజు అతను ఇండియాకి వచ్చేశాడు. ఎవరికీ చెప్పకుండా, ఎవరూ గుర్తించకుండా. ప్రపంచానికి విక్రమ్ మల్హోత్రా అంటే ఒక ప్రమాదకరమైన బిజినెస్ టైకోన్. కానీ ఇండియాలోకి అడుగుపెట్టిన క్షణం నుంచి అతని ప్రపంచం ఒక అమ్మాయి చుట్టూనే తిరుగుతుంది. అతను దూరం నుంచి ప్రీతిని గమనించటం మొదలుపెట్టారు. ఆమె కాలేజీకి వెళ్తుంటే, ఫ్రెండ్స్తో నవ్వుతుంటే, రోడ్డు పక్కన చిన్నపిల్లలతో మాట్లాడుతుంటే విక్రమ్ కళ్ళల్లో తెలియని ప్రశాంతత కనిపించింది. కానీ అతని ప్రేమ సాధారణం కాదు, అది విక్రమ్ మల్హోత్రా ప్రేమ. ఆ రోజు సాయంత్రం కాలేజ్ ముగిసిన తర్వాత ప్రీతి తన ఫ్రెండ్స్తో కలిసి క్యాంపస్ బయట ఉన్న చిన్న కేఫ్ దగ్గర నిలబడి ఉంది. చల్లని గాలి మెల్లగా ఆమె జుట్టుని తాకుతుంటే ఆమె మాత్రం అసహజంగా చుట్టూ చూస్తుంది. ఆమె ముఖంలో ఏదో తెలియని అసౌకర్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఏమైంది ప్రీతి, ఎవరినైనా వెతుకుతున్నావా అని ఆమె ఫ్రెండ్ స్నేహ నవ్వుతూ అడిగింది. ప్రీతి కాసేపు నిశ్శబ్దంగా రోడ్డు వైపు చూసింది. అక్కడ కార్స్ వస్తున్నాయి, వెళ్తున్నాయి. సాధారణ గందరగోళమే, కానీ అయినా ఆమె మనసు ప్రశాంతంగా లేదు. నాకు తెలియదు అని మెల్లగా అంది. కొన్ని రోజుల నుండి ఎవరో నన్ను గమనిస్తున్నట్లు అనిపిస్తుంది. ఆ మాట విని వెంటనే మిగతా ఫ్రెండ్స్ ఒక్కసారిగా ఒకరిని ఒకరు చూసుకొని గట్టిగా నవ్వారు. అయ్యో, మన హీరోయిన్కి సీక్రెట్ అడ్మైరర్ దొరికిపోయాడేమో అంటూ ప్రియ ఆట పట్టించింది. అవును, ఖచ్చితంగా ఎవరో హ్యాండ్సమ్ బాయ్ రోజు ఫాలో అవుతున్నాడు అని మరో ఫ్రెండ్ జోక్ వేసింది. ప్రీతి ముఖం తిప్పుకుంది. అరే, సీరియస్గా చెప్తున్నా నేను. మరీ అలా చూస్తున్నాడు. సినిమా హీరోలా ఫాలో అవుతున్నారా అంటూ నేహ నవ్వుతూ అడిగింది. అందరూ పెద్దగా నవ్వారు. కానీ ప్రీతి మాత్రం నవ్వలేకపోయింది. ఎందుకంటే ఆ ఫీలింగ్ నిజంగానే ఆమెను భయపెడుతుంది. కాలేజ్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా, షాపింగ్ మాల్లో ఉన్నప్పుడు కూడా, ఇప్పుడు కూడా తన బాల్కనీలో నిలబడినా కూడా ఎవరో తనని దూరం నుంచి చూస్తున్నట్లు తనకి అనిపిస్తుంది. నిన్న కూడా ఒక బ్లాక్ కార్ 3 సార్లు నా వెనక కనిపించింది అని ప్రీతి నెమ్మదిగా అంది. మొదట నేను కోయిన్సిడెన్స్ అనుకున్నా, కానీ ఇప్పుడు కాస్త వింతగా ఉంది.
ఆ మాట విన్నాక కాసేపు ఫ్రెండ్స్ నవ్వటం ఆపారు. అరే, నిజంగానే ఎవరైనా స్టాకర్ అయితే అని ప్రియ కొద్దిగా సీరియస్గా అడిగింది. అంతలోనే నేహ మళ్ళీ నవ్వేసింది. స్టాకర్ కాదమ్మా, ఖచ్చితంగా తన ఫ్యూచర్ హస్బెండేమో. అవును, ఏదో మాఫియా డాన్ వ్యక్తి అయి ఉంటాడు. దూరం నుంచి బైనాక్యులర్స్ పెట్టి నిన్ను చూస్తూ ఉంటారు ప్రీతి అంటూ మరొక ఫ్రెండ్ డ్రామాటిక్గా చెప్పటంతో అందరూ మళ్ళీ నవ్వులో మునిగిపోయారు. ప్రీతి కూడా బలవంతంగా చిన్నగా నవ్వింది. కానీ ఆమె కళ్ళల్లో మాత్రం ఇంకా ఏదో అనుమానం అలాగే ఉంది. ఆమెకు తెలియదు, ఆమె చెప్పిన ప్రతి మాట కొద్ది దూరంలో పార్క్ చేసిన బ్లాక్ కారులో కూర్చున్న ఒక వ్యక్తి నిశ్శబ్దంగా వింటున్నాడని. అరే, విక్రమ్ మల్హోత్రా కార్ గాజ్ వెనుక నుంచుని ఆమె నవ్వును చూస్తూ అతను మెల్లగా చిరునవ్వు నవ్వాడు. అతని కళ్ళల్లో ప్రేమ ఉంది, కానీ ఆ ప్రేమలో ప్రమాదకరమైన పిచ్చి కూడా నెమ్మదిగా పెరుగుతుంది. కాలేజ్కి హాలిడేస్ రావడంతో ప్రీతి ఇంటి మొత్తం మళ్ళీ నవ్వులతో నిండిపోయింది. ఆ రోజు మధ్యాహ్నం నుంచి ఆమె ఫ్రెండ్స్ అందరూ ఒక్కొక్కరిగా ఇంటికి వచ్చేశారు. రాకేష్ ఎప్పుడూ జోకులు వేస్తూ అందరినీ నవ్వించేవాడు. జోసఫ్ కూల్గా ఉండారు, కానీ టైం వచ్చినప్పుడు ఫ్రెండ్స్ కోసం ఏదైనా చేసే వ్యక్తి. నేహ ప్రీతి బెస్ట్ ఫ్రెండ్, ఎప్పుడూ ఆమెను ఆట పట్టించే అమ్మాయి. ప్రీతి బెడ్ మీద కాళ్ళు ముడుచుకొని కూర్చుంది. అందరూ ప్రీతి గదిలో కలుసుకున్నారు. నేహ ఆమె దుండు పట్టుకొని పడుకుంది. రాకేష్ మాత్రం చిప్స్ తింటూ జోసఫ్తో వీడియో గేమ్స్ గురించి వాదిస్తున్నారు. అరే, నేనే గెలిచా అంటే గెలిచాను అని రాకేష్ గట్టిగా అన్నారు. నువ్వు చీట్ చేశావురా అంటూ జోసఫ్ వెంటనే దిండు విసిరేశాడు. ఆ దిండు నేరుగా ప్రియా ముఖానికి తగలటంతో అందరూ ఒకేసారిగా నవ్వులతో మునిగిపోయారు. ఇది ఫ్రెండ్షిప్ కాదురా, ఇది మెంటల్ అసలీం అంటూ ప్రియా డ్రామాటిక్గా అరిచింది. ప్రీతి నవ్వుతూ బెడ్ మీద పడిపోయింది. ఆమె గద అంతా ఆ నవ్వులతో జీవం పోసుకున్నట్టయింది. అంతలోనే డోర్ బెల్ మోగడంది. ప్రీతి, నీకు కొరియర్ వచ్చిందని వాళ్ళ అమ్మ గట్టిగా అరిచింది. మళ్ళీనా అని ప్రీతి ఆశ్చర్యంగా కిందకి వెళ్ళింది. ఆమె వెనకాలే మిగతా ఫ్రెండ్స్ కూడా ఆసక్తిగా పరిగెత్తారు. హాల్లో ఒక పెద్ద గిఫ్ట్ బాక్స్ ఉంది. దానిపైన గోల్డెన్ రిబ్బన్స్ కట్టారు. ప్రీతి కనుబొమ్మలు చిట్లించింది. నేను ఏం ఆర్డర్ చేయలేదు కదా? రాకేష్ వెంటనే ఇలా అన్నారు. ఓపెన్ చేయి, తెలుస్తుంది కదా. నేహ కూడా వెంటనే, లేదంటే ఏదైనా మాఫియా డన్ నీ మీద ఫిదా అయి ఉంటాడు అంది. ఆ మాటలు విన్న ప్రీతి హృదయం ఒక్కసారిగా తెలియని కంగారు కారణంతో బలంగా కొట్టుకుంది. బాక్స్ మీద ఉన్న కార్డ్ తీసుకొని చదివింది. కంగ్రాచులేషన్స్ మిస్ ప్రీతి, యు ఆర్ ద లక్కీ విన్నర్ ఆఫ్ అవర్ స్పెషల్ ఫెస్టివల్ లాటరీ. వావ్ అంటే ప్రియా కేక్ వేసింది. ఒసేయ్, నిజంగా నీకు లాటరీ వచ్చింది? మాకు తెలియకుండా ఎప్పుడు లాటరీకి వెళ్ళావు అని ప్రియా అడిగింది. ప్రీతి మెల్లగా బాక్స్ ఓపెన్ చేసింది. అందులో ఒక కొత్త ఖరీదైన ఫోన్, అద్భుతమైన బట్టలు, చాక్లెట్స్, ఇంకా చిన్న చిన్న హ్యాండ్మేడ్ గిఫ్ట్స్ ఉన్నాయి. అబ్బా, ఈ లాటరీ నాకు ఎందుకు రాలేదు అంటూ నేహ డ్రామాటిక్గా ఏడ్చినట్లు నటిస్తుంది. జోసఫ్ ఫోన్ తీసేసుకున్నారు. ఈ ఫోన్ ధర ఎంతుందో చూస్తా. ప్రీతి మాత్రం ఆశ్చర్యంగా ఆ గిఫ్ట్ని చూస్తూ అలానే ఆగిపోయింది. ఆమెకు తెలియదు, ఆ కొత్త ఫోన్ విక్రమ్ స్వయంగా ఒక సీక్రెట్ GPS ట్రాకర్ని పెట్టించాడు. ఆమె ఎక్కడికి వెళ్ళినా, ఎవరితో ఉన్నా అతని స్క్రీన్పై ప్రతి కదలిక కనిపిస్తుంది.
అంతేకాకుండా బయట రోడ్డుకి ఎదురుగా 2 బైక్స్ దగ్గర నిలబడి ఉన్న వ్యక్తులు సాధారణమైన మనుషులు కాదు. వాళ్ళు విక్రమ్ ఏర్పాటు చేసిన సీక్రెట్ సెక్యూరిటీ. ఆమె ఒక క్షణం కూడా ఒంటరిగా ఉండకూడదు అని అతని ఆర్డర్స్ ఇచ్చాడు. ఏ ప్రమాదం దగ్గరైనా ముందుగా మినీ ప్రాణాలు పోవాలి, కానీ తనకి ఏ గాయం కాకూడదు. అప్పుడే కొంచెం దూరంలో ఉన్న ఒక బ్లాక్ కలర్ కార్లో కూర్చున్న విక్రమ్ తన ల్యాప్టాప్లో GPS యాక్టివేట్ అయిన సిగ్నల్ చూసి చిన్నగా చిరునవ్వు నవ్వాడు. స్క్రీన్ పైన ఒక్క పేరు మాత్రమే మెరుస్తుంది, ప్రీతి. మై లవ్. అతని కళ్ళల్లో ఒక విచిత్రమైన ప్రేమ మెరిసింది. అది కాపాడలేని ప్రేమ, లేక పూర్తిగా తనదిగా చేసుకోవాలన్న పిచ్చి. అది ఇప్పుడు అతనికి అర్థం కావడం లేదు. నా స్టోరీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.